ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1992వ సంవత్సరంలో ఒక సమున్నత ఉద్దేశంతో శ్రీ నెమరుగుముల రమేష్ రావు గారి ఆధ్వర్యంలో హంటర్ రోడ్డు నందు తొలుత 160 మంది విద్యార్థులతో మాజీ స్పీకర్ శ్రీ తుత్తిళ్ల శ్రీపాదరావు గారి చేతుల మీదుగా ప్రారంభించబడింది జేఎస్ఎం. అంచెలంచెలుగా ఎదుగుతూ 2006వ సంవత్సరంలో ఉరుసుగుట్టనందు సువిశాలమైన ప్రాంగణంలో మరొక శాఖను విస్తరించుకుని అనతి కాలంలోనే దాదాపు 2000 మంది విద్యార్థులకు విద్యాబోధన అందిస్తూ నగరవాసులందరి ఆధారాభిమానాన్ని చూరగొన్న విద్యా సంస్థ జేఎస్ఎం. జేఎస్ఎం విద్యా సంస్థలు స్థాపించిన నాటి నుండి నేటి వరకు అనేక మంది విద్యార్థులను వివిధ రంగాల్లో డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, లాయర్లుగా, శాస్త్రవేత్తలుగా, టీచర్లుగా తీర్చిదిద్దిన విద్యా వనం, విద్యార్థుల పాలిట కల్పవృక్షం జేఎస్ఎం అనడంలో అతిశయోక్తి ఏమాత్రమూ లేదు. నేడు 33వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరుపుకుంటున్న వేళ ఈ కార్యక్రమానికి తరలివచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులందరికీ, గౌరవ అతిథులకు, ఉపాధ్యాయులకు మరియు ప్రియమైన విద్యార్థులందరికీ స్వాగతం తెలుపుతూ 33 సంవత్సరాల మా విద్యా ప్రస్థానంలో అఖండ విజయాలు. 2000 సంవత్సరంలో న్యూఢిల్లీలో జరిగిన 93వ నేషనల్ సైన్స్ కాంగ్రెస్ లో భారత మాజీ రాష్ట్రపతి శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్న జి నితిన్ రెడ్డి జేఎస్ఎం పాఠశాల విద్యార్థియే. అంతేకాక 2 సంవత్సరాలు వరుసగా సౌత్ ఇండియా సైన్స్ కాంగ్రెస్ లో మొదటి బహుమతి సాధించడం జరిగింది. 2010వ సంవత్సరంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ లో భాగంగా మార్షల్ క్యావెండిష్ సింగపూర్ బృందంతో ఒప్పందం కుదుర్చుకున్న తొలి విద్యా సంస్థ జేఎస్ఎం. 2018-2019 సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో స్థాపించిన మొదటి సంవత్సరంలోనే వరంగల్ జిల్లా స్థాయిలో వై లక్ష్మీ భవాని 500 మార్కులకు గాను 487 మార్కులు సాధించి ప్రపంచనం సృష్టించడమే కాక మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించి ఔరా అనిపించింది. అదే విధంగా 2020లో కార్తికేయ 480 మార్కులు, 2021లో కృష్ణవేణి మరియు సంజిత ఇద్దరు 479 మార్కులు, 2022లో వి వినూత్న 493 మార్కులు, పి శ్రీజ 492 మార్కులు, జి భవ్యశ్రీ 492 మార్కులు, 2023లో ఏ అభిరామ్ 472 మార్కులు, 2024 సంవత్సరంలో కె వైష్ణవి 470 మార్కులు సాధించి విజయ డంకా మోగించారు. 2022వ సంవత్సరంలో జరిగిన వక్తృత్వ వ్యాసరచన పోటీల్లో వరంగల్ జిల్లా స్థాయి మొదటి బహుమతులను సిహెచ్ యోషితారావు, అస్మిత, నోబెల్ శాంతి అవార్డు గ్రహీత అయిన శ్రీ కైలాస్ సత్యార్థి గారి చేతుల మీదుగా అందుకుని జేఎస్ఎం కీర్తి పతాకాన్ని ఎగరవేశారు. ప్రస్తుత సంవత్సరంలో ఫెస్ట్ మ్యాథ్స్ ఒలింపియాడ్లో రాష్ట్ర స్థాయిలో 1, 3, 8, 9 మరియు మొదటి 20 ర్యాంకుల్లో 12 మంది జేఎస్ఎం విద్యార్థులే. అదేవిధంగా క్వెస్ట్ సైన్స్ ఒలింపియాడ్లో రాష్ట్ర స్థాయి 2వ ర్యాంకు, 4వ ర్యాంకు, 7వ ర్యాంకు మరియు మొదటి 20 ర్యాంకుల్లో 10 మంది జేఎస్ఎం విద్యార్థులే. ప్రస్తుతం 7వ తరగతి చదువుతున్న పి సహస్ర ఇంటాక్ మ్యాగజైన్ నిర్వహించిన నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్స్ అండ్ హెరిటేజ్ లో భాగంగా రాసిన ఇంగ్లీష్ ఆర్టికల్ రివర్స్ ఎట్ రిస్క్ కు గుర్తింపు లభించింది. అలాగే కరాటే, బ్యాడ్మింటన్, కూచిపూడి మరియు వివిధ పోటీల్లో మా విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయిలో సిల్వర్ బ్రాంచ్ మెడల్స్ సాధించడం జరిగింది. ఈ విద్యా సంవత్సరంలో చేపట్టిన ప్రోగ్రామ్స్ అపూర్వ విజయాలు. కిండర్ గార్డెన్ విద్యార్థుల కొరకు ఆటపాటలతో పాటు విద్య పట్ల ఆసక్తి కలిగించేలా యాక్టివిటీ టీచింగ్ ద్వారా బోధన అందిస్తూ నైపుణ్యాలను పదును పెట్టడం జరుగుతుంది. ప్రైమరీ విద్యార్థులకై ప్రత్యేకంగా LSRW భాషా నైపుణ్యాలను మెరుగుపరుస్తూ డిక్టేషన్, స్టోరీ టెల్లింగ్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మ్యాథమెటిక్స్, EVS లాంటి సబ్జెక్టుల్లో ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తూ స్వీయ అభ్యసనాన్ని ప్రోత్సహిస్తూ విషయ నైపుణ్యాలను పెంపొందించడం జరుగుతుంది. 2005వ సంవత్సరంలో విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ శ్రీ చుక్కా రామయ్య గారి ఆధ్వర్యంలో స్పేస్ సంస్థతో భాగస్వామి అయి వరంగల్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా IIT ఫౌండేషన్ కోర్సును ప్రారంభించి హైస్కూల్ విద్యార్థుల కోసం IIT, నీట్, JEE మెయిన్స్ లాంటి ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు పొందేలా అనుభవజ్ఞైన లెక్చరర్లచే కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా బోధిస్తూ వర్క్షీట్స్ అందించడం ద్వారా విద్యార్థుల్లో ప్రాబ్లం సాల్వింగ్ పద్ధతిని అలవర్చడం, ఇంటర్లోని మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీ లాంటి సబ్జెక్టును పాఠశాల స్థాయిలోనే బోధించి ఎంతో మందిని IIT, నీట్, JEE లాంటి ప్రతిష్టాత్మక సంస్థలలో సీట్లు సాధించేలా చేయడం జరుగుతుంది. 2024లో జరిగిన JEE మెయిన్స్ ఎగ్జామ్లో
ఆల్ ఇండియా 41వ ర్యాంక్ సాధించిన బి వినీత్ సాయి ఇందుకు నిదర్శనం. మౌలిక వసతుల కల్పనలో ఎక్కడా రాజీ పడకుండా మారుతున్న కాలంలోని విద్యా విధానాలకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి అనుగుణంగా బ్లాక్ బోర్డుల స్థాయి నుండి అన్ని తరగతుల్లో AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డిజిటల్ బోర్డులతో విద్యనందిస్తున్న ఏకైక విద్యా సంస్థ JSM. విద్యార్థుల సంపూర్ణ వికాసానికి చదువుతో పాటు క్రికెట్, వాలీబాల్, చెస్, క్యారమ్స్, కరాటే, జిమ్నాస్టిక్స్, భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో శిక్షణ ఇస్తూ మేధో వికాసానికి అబాకస్, కంప్యూటర్ ద్వారా కోడింగ్, పైథాన్, AI లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ వారిలోని ప్రతిభా కౌశలాన్ని వెలికితీస్తున్న విద్యా సంస్థ JSM. చిన్నారులపై పుస్తకాల బరువు పడకుండా 2 బ్యాగ్ సిస్టమ్ తీసుకువచ్చి తద్వారా ప్రతిరోజు 2 హోంవర్క్ బుక్స్ మాత్రమే తీసుకెళ్లే విధంగా ప్రణాళిక. అదేవిధంగా విద్యార్థుల యొక్క చేతిరాతను మెరుగుపరచడం కోసం కాలిగ్రఫీ కోర్స్, స్లో లెర్నింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా 40 రోజుల్లో చదువులు వెనుకబడిన విద్యార్థులకు వారి తరగతి కంటే కింది స్థాయి బేసిక్స్ నేర్పించడంతో పాటుగా ప్రస్తుతం చదువుతున్న తరగతిలో కూడా రాణించేలా చేయటం మా ప్రత్యేకత. పిల్లల్లో మ్యాథ్స్ పట్ల భయాన్ని తొలగించడానికి సబ్జెక్ట్ టీచర్ల పర్యవేక్షణలో ప్రతిరోజు వర్క్షీట్స్ ఇవ్వడం మరియు హోంవర్క్ స్కూల్లో కంప్లీట్ చేయించడం ద్వారా మ్యాథ్స్ సబ్జెక్టు బాధ్యతను JSM తీసుకుంటుంది. ప్రతి శనివారం ఇంగ్లీష్, మ్యాథ్స్ పై ప్రత్యేక శిక్షణ ఇస్తూ వాటిపై పట్టు సాధించేలా చేయడం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రత్యేక విధానాలను చేపడుతూ తల్లిదండ్రుల మన్ననలను పొందుతూ సాగుతున్న సుదీర్ఘ ప్రయాణంలో అండగా నిలుస్తున్న ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.